just because I can't kiss you is the dishes in the sink or the lack of a wink, or just because I love my life with you. Happy birthday, Hiera. సైకిల్ అయితే హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ వ్లాగ్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ రోజు మా చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. నాకైతే నిన్నే తను పుట్టినట్టు అనిపిస్తుంది. బట్ అప్పుడే 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. తను పుట్టిన వెంటనే ఆ చిట్టి చిట్టి చేతులు, తన స్మైల్, ఇవన్నీ చూసానేమో నాకు ఇప్పటికీ అవన్నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ 1 yearలో మాకు చాలా బెస్ట్ మెమరీస్ అయితే ఉన్నాయి. తన ఫస్ట్ స్మైల్, తను బోర్ల పడడానికి ట్రై చేయడం, నడవడానికి ట్రై చేయడం, అమ్మ అని పిలవడం, ఇలా ప్రతి లిటిల్ మైల్ స్టోన్ని మేము చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మా ముందు 1 year old లిటిల్ గర్ల్ కేక్ ముందు కూర్చుంటే చాలా క్యూట్గా హ్యాపీగా అనిపిస్తుంది. తన ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ కింద ఈ క్యూట్ సైకిల్ అయితే తీసుకున్నాము. స్టార్టింగ్ లో ఎక్కడానికి కాస్త భయపడింది. తన ఫస్ట్ బర్త్డేకి బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలని ఫ్యామిలీ మొత్తం ట్రిప్ అయితే వచ్చేసాము డాలస్ కి. సో మేము ఇక్కడైతే జస్ట్ 2 days మాత్రమే స్టే చేస్తున్నాము. ఈ బ్లాగ్ అంతా చూసేయండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హోటల్లో గుడికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు మన చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే కదా, అందుకని దేవుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలా బర్త్డే రోజు ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇంకా జూకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి అయితే అలౌ చేయలేదు. ఈ రోజు తన బర్త్డే కాబట్టి జూలో మంచి మంచి పిక్స్ అవి అయితే తీసుకోవాలి అనుకున్నాము. పైగా ఇది తన ఫస్ట్ జూ మాట. సో పుట్టినప్పటి నుంచి ఎప్పుడు జూకి అయితే తీసుకొని వెళ్ళలేదు. ఈ రోజు ఈ జూలో బాగా ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాము. మార్నింగే కదా, సరిగ్గా చూడలేకపోతున్నాయి, అవి ఎండలోకి ఎప్పుడప్పుడే వస్తున్నాయి అన్నమాట. జూకి వెళ్ళిన ప్రతిసారి నేను బాగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇలా యానిమల్స్ అవి చూడటం చాలా బాగా నచ్చుతుంది. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me, not me. They say slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Faith in an empty chest till now. నాకు చిన్న చిన్న యానిమల్స్ని, బర్డ్స్ని చూసినప్పుడు ఏం అనిపించదు, కానీ ఇలా ఈ చీతాని, లయోన్స్ని, టైగర్ని వీటి దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. అవి అక్కడక్కడ దూరంగా తిరిగితే పెద్దగా ఏం అనిపించదు, కానీ గ్లాస్ దగ్గరికి మనమున్న దగ్గరికి కానీ వస్తే చాలా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది నాకు. ఎందుకు ఈ వీటిని చూస్తే చాలా భయం వేస్తుంది. ఒక్కొక్కసారి జూకి వెళ్ళినప్పుడు ఇవి బయటికి రావన్నమాట, అక్కడక్కడ దాక్కుని పోయి ఉండిపోతాయి. అలాంటప్పుడు అయ్యో మనకి ఏం కనిపించలేదే, ఏమీ చూడలేదే అన్న ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్ ఎవరైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. బ్లాక్ ప్యాంథర్ని అసలు రియల్గా ఎప్పుడు చూడలేదు నేను, ఈ జూలో చూసాను అన్నమాట. భలే అనిపించింది. తన ఐస్ తనకి అందమాట, చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో. ఫ్లామింగోస్ ఎవరికైనా నచ్చకుండా ఉంటాయో, భలే క్యూట్గా అనిపిస్తాయి. సింహరాజు అస్సలు ఫేస్ చూపించలేదు, చాలా ట్రై చేశాను చూద్దామని. దాని మీద గ్రాస్ ఫామ్ అయిపోయింది.
నెక్స్ట్ స్నేక్స్ అయితే చూడడానికి వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అన్నీ కనిపించాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు పాములు అంటేనే చాలా భయం, అందులోని ఇంత దగ్గరగా ఎంత పెద్ద పాములు చూస్తుంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఇది చూడండి ఎంత సీరియస్గా చూస్తుందో. అయినా సరే నేను షూట్ చేయడం మాత్రం మానలేదు. కొన్ని పాములు అయితే చాలా బాగా కదులుతున్నాయి, కొన్ని అయితే అస్సలు కదలలేదు, అలానే ఉండిపోయాయి రాయిలాగా. ఇక్కడ కిడ్స్ ని చిన్న చిన్న స్నేక్స్ ని పట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తారు, బట్ నేను అస్సలు దన్నుగడినది పంపించను. నాకు భయం, వాడిని పంపించాలన్నా సరే నాకే భయం. ఈ జూ అయితే మాకు పిల్లలకి చాలా బాగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ మాట. టెక్సస్ లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. మొత్తానికి పిల్లలతో బాగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అయితే మేము బబుల్ ప్లానెట్ కి అయితే వెళ్ళిపోయాము. సో బబుల్ ప్లానెట్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పట్టింది కానీ, బట్ అయినా సరే బబుల్ ప్లానెట్ కూడా ఈ రోజే కవర్ చేసేయాలి అనుకుని బబుల్ ప్లానెట్ కి అయితే వెళ్ళిపోయాము. దీన్ని మేము ఇన్స్టా రీల్లో అయితే చూసాము. అప్పుడు దన్నుగడికి ఇది చాలా బాగా నచ్చుతుంది అనిపించింది. అప్పుడే ఫిక్స్ అయ్యాము, ఖచ్చితంగా ఇదైతే డాలస్ వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి అనుకున్నాము. ఇది ఓన్లీ పిల్లలకి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడికి వస్తే పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో. లోపలికి రాగానే మొత్తం రూమ్ అంతా చూడండి మ్యాజికల్ అండర్ వాటర్ వరల్డ్ అనిపిస్తుంది కదా. ఫ్లోర్ మీద కలర్ఫుల్ లైట్స్, చుట్టూ బ్యూటిఫుల్ యానిమల్స్. మనం నడుస్తూ ఉంటే మన మూమెంట్స్ కి తగ్గట్టుగా ఈ విజువల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. కిడ్స్ కి అయితే ఇది బెస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా వర్త్ అనిపించింది నాకు ఇక్కడికి రావటం. నెక్స్ట్ మనం వెళ్తున్నాము సూపర్ కలర్ఫుల్ బెలూన్ రూమ్ లోకి అయితే వెళ్తున్నాము. చుట్టూ చూస్తే ఎటు చూసిన కలర్ఫుల్ బెలూన్స్ అయితే ఉన్నాయి, పింక్, పర్పుల్, బ్లూ, ఇలా మొత్తం రూమ్ అంతా చాలా డ్రీమీగా ఉంది. మధ్యలో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్ కూడా క్యూట్ గా అనిపించింది. పిల్లలకైతే ఇది అస్సలు బయటికి రావాలనిపించిన ప్లేస్ మాట. బెలూన్స్ మధ్యలో నడుస్తూ వాటితో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైట్స్ చేంజ్ అవుతుంటే ఈ మొత్తం రూమ్ ఇంకా మ్యాజికల్ గా కనిపిస్తుంది. మేము కూడా పిల్లలతో కలిసి ఇక్కడ చాలా ఫన్ చేసాము. నిజంగా చూస్తుంటే ఒక కలర్ఫుల్ డ్రీమ్ వరల్డ్ లోకి వచ్చినట్టు అనిపించింది. మనవాడైతే ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశాడో మీరే చూడొచ్చు. ఇప్పుడు డోమో చూడడానికి అయితే వచ్చేసాము. ఇది చూడండి హనీ కాంబో ప్యాటర్న్ లా అనిపిస్తుంది కదా మనకి. డిఫరెంట్ కలర్స్, లైట్స్ మారటం వల్ల పిల్లలకి స్పేస్ వరల్డ్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ బబుల్ ప్లానెట్ లో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క యూనిక్ థీమ్ అయితే ఉంది, అందుకే మనకి ఏ రూమ్ లోకి వెళ్ళినా స్పెషల్ ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం డ్రీమీ క్లౌడ్ రూమ్ లోకి అయితే వచ్చేసాము. పైకి చూస్తే మొత్తం సీలింగ్ మీద చిన్న చిన్న క్లౌడ్స్ వేలాడుతూ ఉన్నట్టు మనకి అనిపిస్తాయి అన్నమాట. చుట్టూ పర్పుల్ అండ్ బ్లూ లైట్స్ తో ఈ రూమ్ మొత్తం ఒక ఫ్యాంటసీ వరల్డ్ అయితే కనిపిస్తుంది. కింద ఫుల్ గా వైట్ బాల్స్ అయితే వేశారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అండ్ ఎంత ఫన్ గా ఉందో, చాలా బాగుంది. మరీ చిన్నపిల్లలు అయితే మీరే క్యారీ చేయండి, ఎందుకంటే ఇందులో మునిగిపోతున్నారు కిడ్స్, అసలు కనిపించట్లేదు ఎక్కడున్నారో. Mountains to be your friend. I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something about this has changed. I wanna feel you close again. Don't let go. No, I don't want this to end. Whoa. Remember the start when you're breaking my heart again, like blood on a pen. Would it matter then when everything starts to fade? Back like it's yesterday. Would it all make sense? Would it matter then? Would it matter then? I did it all. I pulled the weight on my shoulders like it was fate. Don't tell me it was for nothing. కిడ్స్ కి, ఫ్యామిలీకి మంచి ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క ఫోటో బూత్ లో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది, పిల్లలకి నచ్చేలాగా హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that text a cool sign. Same bobcat, same old boots. Trying to outrun the thought of you, but understanding the truth don't stop. You can't live in a town this small. You can change your mind, but not your past. Every mile just feels like moving half. You can change my name in your phone. You can't live in a town this small. I moved on
home, but not too far. Just down the road from who we are. You can change your hair, change your street, but you cannot run the memories. And I ain't mad, I just laugh sometimes. How love can fade. ఈ బబుల్ ప్లానెట్ చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మంచి ఆప్షన్ అన్నమాట. ఇదైతే మొత్తం ఎక్స్పీరియన్స్ చేయడానికి 1.5 గంటల లేదా 2 గంటలు అయితే పడుతుంది. పిల్లలకైతే బెస్ట్ ప్లేస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రాలర్, వీల్ చైర్ ఇలాంటివి కూడా లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. వీకెండ్ లో అయితే అందరికీ తెలిసిందే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్ లో అయితే కాస్త ప్రశాంతంగా తిరగొచ్చు. మనవాడి కలరింగ్ అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోయాము. మాల్ నుంచి వెళ్తే మనకి బోల్డ్ అని కనిపిస్తాయి, షాపింగ్ చేయాలి కానీ. సో అలాగే వెళ్ళి గ్లాసెస్ తీసుకుందామని వెళ్ళాము. బట్ ఏది నచ్చలేదు, ఏది సెట్ అవ్వలేదు మనకి. మేము చేసిన మంచి పని ఏంటి అంటే బబుల్ ప్లానెట్ కి వెళ్ళక ముందు ఈ రెస్టారెంట్ కి వచ్చి హ్యాపీగా తినేసాము. జూ అంటేనే తెలిసిందే కదా, ఎంత నడిచినా నడుస్తూనే ఉంటాము. చాలా ఆకలేసేసింది. పైగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు 1.5 టైమే పట్టేసింది. సో మేము ఇంకా రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత మెనూ చూసి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసాము. ఫస్ట్ నాన్ వెజ్ ప్లాటర్ అయితే పెట్టాము. ఇది చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టాలి, ఎందుకంటే ఇది దన్నుగాడి ఫేవరెట్ మాట. సో బిర్యానీ వాడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇక్కడ ఫుడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ దారిలోనే హోటల్కి వెళ్ళిపోయేటప్పుడు రవిబాబు ట్రక్ ఉంటే అక్కడే ఫుడ్ అయితే తీసేసుకున్నాము. మేము ఇక్కడ మేఘనా బోన్లెస్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కాజు చికెన్ పకోడీ, చికెన్ షవర్మా ఇవైతే ట్రై చేసాము. మాకు బాగా నచ్చింది అయితే చికెన్ పకోడీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ షవర్మా కూడా చాలా బాగా నచ్చింది. హోటల్కి రాగానే ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా ఫుడ్ అయితే తినేసాము. ఇక పడుకుని పోయి మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మేము డాలస్ బ్లూమ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బొటానికల్ గార్డెన్లో మంచి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయంట. మెయిన్గా ఇక్కడ టులిప్స్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయంట. ఇక్కడ లోపలికి రాగానే ఇలా ఉంది మాట వ్యూ మొత్తము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మా అటెన్షన్ అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మాట. ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఫ్యామిలీతో ఫొటోస్ మాత్రం సూపర్ వస్తున్నాయి. ఇక్కడ కిడ్స్కి వాక్ చేయడానికి కూడా చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్లా అనిపించింది. దన్ను ఇక్కడ బోర్ ఫీల్ అవుతాడేమో అనుకున్నాను కానీ వాడు కూడా ఫ్లవర్స్ అన్ని చూస్తూ కలర్స్ ఐడెంటిఫై చేస్తూ వాడు మ్యాప్ పట్టుకొని మొత్తం గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కిడ్స్కి నేచర్ని క్లోజ్గా ఇంట్రడ్యూస్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డాలస్ బ్లూమ్స్లో ఫ్లవర్స్ మాత్రమే కాదు, గార్డెన్లో డిఫరెంట్ ఏరియాస్, వాకింగ్ పాత్స్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కూడా ఉన్నాయి. సో స్లోగా వాక్ చేస్తూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇది చాలా బాగుంది. ఈ గార్డెన్ నడుస్తున్న కొద్దీ అస్సలు బోర్ కొట్టదు. ఇంకేం ఫ్లవర్స్ కనిపిస్తాయనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్ అయితే తీసుకోవాలి. కిడ్స్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా నడడం కొంచెం కష్టపడతారు. మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అవి కూడా కావాలి కాబట్టి మధ్య మధ్యలో మేమైతే బ్రేక్ తీసుకున్నాము. ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అయితే తీసుకున్నాము. ఫ్యామిలీ అవుటింగ్కి ఇలాంటి స్మాల్ మూమెంట్స్ మనకి బ్యూటిఫుల్ మెమరీస్ లాగా మిగిలిపోతాయి కదా. సో ఓవరాల్గా డాలస్ బ్లూమ్స్ అనేది నేచర్, ఫ్లవర్స్ అండ్ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ ప్లేస్ మాట ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అటు సైడ్ ఉండి లేక్ని అయితే చూసాము. ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఉన్నాము. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితేని. మా హేయుగడి బర్త్డేని ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. సో తన బర్త్డేకి ఇలా చిన్న ట్రిప్ వేసుకొని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ముందుగా అయితే జూకి వెళ్ళాం. అక్కడ తనకి ఫస్ట్ యానిమల్స్ అన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, చాలా క్యూట్గా అనిపించింది. ఇద్దరు బబుల్ ప్లానెట్లో అంత బాగా ఎంజాయ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళిద్దరూ మాత్రం ఎంత బాగా ఆడుకున్నారో. గార్డెన్ అంతా చూసేసాము కాబట్టి ఇక్కడ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 2 or 3 అలా అయితే అవుతుంది. సో ఈ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.